సోగిపేట మున్సిపాలిటీ కోఆప్షన్ మెంబర్ నలుగురు ఎన్నికయ్యారు. 6వ వార్డుకు చెందిన మైనార్టీ ముంతాజ్ బేగం, యాదులు పెట్ల భాగ్యలక్ష్మి, మహమ్మద్ జీషాన్, మ్యాదరి ప్రవీణ్ కుమార్ మంత్రి గారి ఆదేశంతో ఎన్నికయ్యారు. మాపై నమ్మకం ఉంచిన మంత్రి దామోదర్ రాజనరసింహకి ప్రత్యేకమైన ధన్యవాదాలు అని కోఆప్షన్ మెంబర్లు తెలియజేశారు. అంతేకాకుండా ఎన్నికైన తర్వాత మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ ఎస్ కృష్ణారెడ్డి, వైస్ చైర్మన్ ఆకుల సత్యనారాయణ, కౌన్సిలర్ల సమక్షంలో మున్సిపల్ కమిషనర్ ఆ నలుగురికి ప్రమాణ స్వీకారం చేయించారు. సంకల్పం గ్రామాన్ని అభివృద్ధి పరచాలి. అనేక రంగాలు శుభ్రత, రాజకీయ వ్యవస్థ, రహదారులు, డ్రైనేజు, విద్యుత్ దీపాలు, ఇలా అనేకమైనటువంటి కార్యక్రమాలు మున్సిపాలిటీలో రోజు ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి. మనం ఎంత అభివృద్ధి ఉంటాయి, దాంతో పాటు సమస్యలు వస్తూనే ఉంటాయి. మన ఆర్థిక వ్యవస్థ, మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఆర్థిక వ్యవస్థ అందరూ చేసినటువంటి విషయమే. ఆ ఉన్నటువంటి డబ్బుతో మనం ఒక పట్టణాన్ని ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఇందులో కౌన్సిలర్ల పాత్ర చాలా కీలకమైనటువంటిది. అందుకు తోడ్పాటుగా కోఆప్షన్ సభ్యుల తోడ్పాటు వీళ్ళు ఒక నిష్ణాతులైనటువంటి వ్యక్తులు. వాళ్ళకు ఒక కౌన్సిల్ పరిధి అని ఉండదు. సోగిపేట అందరూ మున్సిపాలిటీ ఒక పరిధి మొత్తం బాలేదు. ఈ యొక్క సమస్యలన్నింటి పరిష్కారానికి కోఆప్షన్ సభ్యుల యొక్క సూచనలు చాలా ముఖ్యమైనవి. వారి సూచనలతో, వారి సహకారంతో ఈ పట్టణాన్ని అభివృద్ధిపై ముందుకు తీసుకెళ్దామని తెలియజేసుకుంటూ మనకు ముఖ్య నాయకులు మన మంత్రివర్గం వారి యొక్క చదువు వల్ల మనం అందరం ఎలక్షన్లో పోటీ చేసి తెలిసి ఈ పాలనావర్గంగా ఏర్పడింది. సభ్యుడిగా మన గౌరవ మంత్రి వారి సూచన మేరకు, ఆదేశం మేరకు ఈరోజు అందరం ఏకత్రిగా సూచించడం, ఈ పట్టణాన్ని ఆదర్శంగా తీసుకోవడానికి మంత్రి వారు చాలా మంది నిన్ననే వీధి అభివృద్ధి కాదు, పట్టణానికి కావాల్సినటువంటి అనేక మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేసుకోవడానికి కావాల్సినటువంటి సదుపాయాలు ఇవ్వడం జరిగింది. హై స్కూల్ గ్రౌండ్ 10 కోట్ల రూపాయలు తిరిగి కేటాయించినట్టుగా జరగబోతుంది. ఈ 50 కోట్లు, 10 కోట్లు, ఇంకా 20 కోట్ల రూపాయలు కూడా ప్రణాళిక సిద్ధం చేయడం జరిగింది. మన ముఖ్యంగా ఈ పట్టణ వాసుల యొక్క అదృష్టం, మంత్రివర్గం మన ప్రభుత్వం ఆయన ఈ ప్రత్యేక శ్రద్ధ చూపి ఈ పట్టణాన్ని ఆదర్శం సమయంగా తీర్చిదిద్దాలనే సంకల్పం ఉంది. అందుకు కౌన్సిలర్ గారు, వైస్ చైర్మన్ గారు, కమిషనర్ గారు చేపడతా ఉన్నాం. వాటితో పాటుగా ఈ కోఆప్షన్ సభ్యులు మెల్లమెల్లగా సలహాలు చేస్తూ ఈ పట్టణాన్ని ఒక ఆదర్శం పట్టణంగా తీర్చిదిద్దాల్సిన అవసరం మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తుంది. ఆల్రెడీ మంత్రివర్యులు 10 నిమిషాల్లో మహిళా సోదరులందరికీ విన్నపం, మహిళా కార్యక్రమం శ్రీరామ కార్యక్రమం అందరూ సమావేశం చేసినటువంటి అందరికీ అక్కడికి శ్రీరామ కార్యక్రమం
మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.